2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మేడం. హాయ్ సిరి. మేడం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కషన్ చేసే పాయింట్‌లో అంటే చిన్న చిన్న వయసులోనే ట్రామా, యాంగ్జైటీ, డిప్రెషన్‌కి వెళ్తున్నారు అని అన్నారు. అండ్ అలాగే మీరు కూడా ఒక మాట చెప్పారు. జనరేషన్ గ్యాప్‌లో మా జనరేషన్‌లో అలాంటివి లేవు. మా పెద్దోళ్ళకైనా అండ్ మాకు కూడా అలాంటివి లేవు. కానీ ఇప్పుడు మాత్రం చాలా చిన్న వయసులోనే ఇవి వింటున్నాము అని అన్నారు. అవును. మరి చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ టీనేజర్స్‌లో డిప్రెషన్ అయినా, యాంగ్జైటీ అయినా ఎందుకు డెవలప్ అవుతుందంటారు? అయితే దీనికి ఒక యూనివర్సిటీ వాళ్ళు దే డిడ్ రీసెర్చ్ ఎందుకు అనేది. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒక క్లాస్ని 2గా డివైడ్ చేసి ఒక క్లాస్లో అంటే ఫస్ట్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అని చేసి గ్రూప్ ఏ వాళ్ళకి ఒక 45 minutes ఆఫ్ ఫ్రీ ప్లే టైం ఇచ్చారు. గ్రూప్ బికి 60 minutes ఆఫ్ ఫ్రీ ప్లే టైం ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాని తర్వాత వాళ్ళ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ కార్టిజాల్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ని వాళ్ళు మెజర్ చేశారనమాట. సో 45 minutes ఫ్రీ ప్లే టైంను 60 minutes ఫ్రీ ప్లే టైంని కంపేర్ చేసినప్పుడు 45 minutes ఆడుకున్న ప్లే టైం ఉన్న పిల్లల్లో ఉన్న కార్టిజాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు 60 minutes ఆడుకున్న. అంటే ఆ 15 నిమిషాల గ్యాప్లోనే ఎంతో డిఫరెన్స్ కనిపించింది వాళ్ళకి కార్టిసాల్ లెవెల్స్ ఆఫ్ దేర్. సో ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, పొద్దున్న లేసిన కానించే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చి రాగానే ట్యూషన్ నుంచి వచ్చి రాగానే ఆ యాక్టివిటీ ఈ యాక్టివిటీ, మళ్ళీ ఫుడ్ తిను, హోంవర్క్ చేసావా, నిద్రపోయావా, పొద్దున్నే మా అప్పుడు మేము 5ంటికే లేచి చదివేవాళ్ళము, నువ్వు 5:30కే లెగవాలి, ఇంకొక యాక్టివిటీలో వెళ్ళాలి అని మనం వాళ్ళకి ఫ్రీ ప్లే టైం అనేది లేకుండా, అంటే వాళ్ళకి ఆ బ్రీదింగ్ స్పేస్ అనేది ఇవ్వకుండా కంటిన్యూస్గా వాళ్ళని ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేయటం వలన స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతుంది. అందుకే ఈ మధ్య చిన్న చిన్న పిల్లల్లోనే మీరు అనే యాంగ్జైటీ, డిప్రెషన్సే కాకుండా డయాబెటీస్ అని, హార్ట్ స్ట్రోక్స్ అని ఇవన్నీ కూడా చూస్తున్నాం. అండ్ అలాగే మేడం మీరు అన్నట్టుగానే ఏవైతే ఈ రీసెర్చ్ ద్వారా మనకు తెలిసిందో దాంతోపాటు అగ్రెషన్ అండ్ అలాగే ఇరిటేషన్ ఇది ఎక్కువ అయిపోయింది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి పేరెంటింగ్ పరంగా మనం మాట్లాడుకుంటే? సో ఇమోషనల్ కోషంట్ అనేది ఆర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటే అసలు మన ఇమోషన్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది చాలా చిన్న ఏజ్ నుంచే కనుక మనం రెగ్యులేట్ చేయగలిగితే పిల్లల్లో, రెగ్యులేట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. పిల్లలు చెప్తే వినరు కదా, చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు చిన్నగున్నప్పుడు పిల్లలకి ఏమని చెప్తారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు అని చెప్తారు. కానీ కారులో వెళ్తున్నప్పుడు ఎవరన్నా అడ్డం వస్తే నోట్లో నుంచి ఏమొస్తుంది బయటికి, పిల్లలు అదే వింటారు, అదే నేర్చుకుంటారు. సో మనం వీ షుడ్ లెర్న్ టు వాక్ ద టాక్. అంటే మనం ఏం చెప్తున్నాము, ఆ డిసిప్లిన్ మనలో ఉందా, ఆ టైంకి కోపం వస్తే మనం ఎలా ఆపుకున్నాము, మనం ఎలా రీజనింగ్ అవుట్ చేస్తున్నాము అనేది పిల్లలు చూసి దాన్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక రోజు పిల్లలు ఇంటికి వచ్చారు, వచ్చిన తర్వాత చాలా టాంట్రమ్స్, అంటే అనవసరంగా ఏడ్చేయటం, అరిచేయటము, లేకపోతే కోపంగా మాట్లాడడమో చేస్తూ ఉన్నారు. ఆ టైంలో మీరు అంతే అగ్రెషన్ తోటి నువ్వు ఎలా అరుస్తున్నావు అది ఇది అని చెప్పి మనం అనకుండా, అక్కడ మనకి అదంతా ఏంటి అని అంటే ఇవన్నీ కూడా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దాని కింద అక్కడికి ఆ పీక్ అగ్రెషన్ ఎందుకు వెళ్ళింది, దాని కింద ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది మన మూలం తెలుసుకోగలిగితేనే కదా దానికి మనం ఏమైనా హెల్ప్ చేయగలుగుతాము. అందుకని అక్కడ కరెక్షన్ కాదు, వాళ్ళకి కావాల్సింది కనెక్షన్ ఇంపార్టెంట్. సో పిల్లల్ని మనం ఆ లెవెల్లో అర్థం చేసుకోగలిగి, ఓకే లిసనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే పేరెంటింగ్లో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇమీడియట్గా అప్పటికప్పుడు సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే పిల్లలకి నేను చెప్తే వినే మనుషులు ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద వ్యాలిడేషన్ అనమాట. సో వాళ్ళు విని నీకు ఈ విషయంలో నువ్వు యు ఆర్ ఫీలింగ్ అప్సెట్ కదా అని మనం తెలిసినప్పుడు, ఐ అండర్స్టాండ్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు అర్థమవుతుంది అని మనం వాళ్ళతో ఎంపథైజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అగ్రెషన్ అనేది తగ్గుతుంది. అదే ఇప్పుడు మన పార్ట్నర్ తోటి కానివ్వండి, మన ఇన్లాస్ తోటి కానివ్వండి, మన ఫ్రెండ్స్ తోటి కానివ్వండి, ఇంకొక ఫ్యామిలీ మెంబర్తో కానివ్వండి, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము గివెన్ సినారియోస్లో అవి కూడా చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు జస్ట్ ఇంట్లో వాళ్ళనే కాదు, ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు సోషల్ బిహేవియర్ ఎలా ఉంది,
బయటికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఎలా ఉంటాము, బయట నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది, టీచర్తో మాట్లాడేటప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది, పట్టి కూడా వాళ్ళ మాట నేను వినాలా వినొద్దా అని కూడా పిల్లలు డిసైడ్ చేసుకుంటారు. ఓకే. అంటే పేరెంట్స్ ఇంపాక్ట్ ఉంటుంది అని మీరు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు సినిమాల ప్రభావం, కార్టూన్స్, గేమ్స్ ఇవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి అంటారా? కొంతవరకు చెయ్యొచ్చు, కానీ మనం క్రియేట్ చేసే ఎన్వైరన్మెంట్ని బట్టి అవి పెరుగుతుందా తగ్గుతుందా అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. ఇప్పుడు ఒక సినారియో తీసుకుందాం మనం. ఒక కార్టూన్లో ఏదో ఒక టామ్ అండ్ జెర్రీ అనుకుందాం చిన్నది. సో అందుట్లో మాటికి జెర్రీ ఏం చేస్తూ ఉంటుంది, టామ్ని ఇసికిస్తూ ఉంటుంది. అది చిన్నగున్నప్పుడు పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. రియల్ లైఫ్లో కూడా వచ్చేసి పిల్లలు నేను జెర్రీని నువ్వు టామ్వి అని చెప్పేసి ఇసుకిచ్చడమో ఏదో చేస్తూ ఉంటారు. ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అని అంటే, ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఏం చేశాడు, కొంచెం వాళ్ళ క్లాస్లో హెల్తీగా ఉన్న చైల్డ్ని వాటర్ బాటిల్ పెట్టి కొట్టేశాడు వీడు. ఎందుకు అంటే చోటా భీమ్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు అనమాట వాడు. అందులో కాలియా అనే ఒక క్యారెక్టర్ కొంచెం దొబ్బుగా హెల్తీగా ఉంటాడనమాట. సో అసలు అబ్బాయి ఏం అనకుండానే వీడే అది కాలియా అని ఊహించేసేసుకొని వీడు చోటా భీమ్ అనుకొని రియల్ అని ఫీల్ అయిపోయి వెళ్ళి వాడిని హర్ట్ చేశాడు. దాంతో ఆ పిల్లాడు ఏం చేశాడు, జస్ట్ వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడు ఇలా తోసేశాడు. సో కింద పడినందుకు వీడు సన్నగా ఉన్నాడు కదా, వీడికి దెబ్బ ఎక్కువ తగిలింది. ఇది వీడి దెబ్బ కనిపిస్తూ ఉంది. చూసే వాళ్ళందరికీ ఏంటి అసలు సినారియో ఏంటి ఎవరు పట్టించుకోవాలా, టీచర్స్ అందరూ కూడా. ఎంతసేపటికి వీడు చిన్నాన్ని చేసేసి వీడిని తోసేశాడు, వీడికి పెద్ద దెబ్బ తగిలిపోయింది అని చెప్పి గోల. కానీ ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకొని కనుక్కుంటే అసలు ఏం జరిగింది అని అంటే తెలిసింది ఏంటి అని అంటే, నేను చోటా భీమ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేనే చోటా భీమ్ అనుకో నేనే వెళ్ళి ఫస్ట్ వాడిని కొట్టాను అని పిల్లాడు చెప్పాడు అనమాట. సో అప్పటి వరకు పేరెంట్స్కి కూడా ఐడియా లేదు. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, అసలు మా పిల్లాడు ఎవరిని కొట్టడు, అలాంటిది మా పిల్లాడికి ఇంత పెద్ద దెబ్బ తగిలిందని వాళ్ళు అప్పటి వరకు ఏడుపు. వాళ్ళ అబ్బాయే కొట్టానని ఆ పిల్లాడు చెప్పిన తర్వాత కానీ ఆ పేరెంట్స్ రియలైజ్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా కార్టూన్స్ నాన్న బయట జరిగినప్పుడు దెబ్బలు తగులుతాయి, అలా ఉండకూడదు అని చెప్పి మనం ఎంపతి అనేది నేర్పించుకోవాలి. నొప్పి చేస్తుంది, బాధ కలుగుతుంది అనేది పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ఎంపతి అనేది నేర్పించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు చెత్త కుప్పు ఉంటుంది, ఒక మంచి గార్డెన్ ఉంటుంది, ఎందుట్లో నుంచి పిక్ చేసుకుంటారు అనే ఒక చాయిస్ మనం ఇవ్వాలి పిల్లలకి. నేను గార్డెన్లో నుంచే పిక్ చేసుకుంటాను అన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు బ్యాడ్ థింగ్స్ ఉంటాయి, గుడ్ థింగ్స్ ఉంటాయి. నీ అవగాహనతో నువ్వు తెలుసుకోవాలి, అది బ్యాడ్ థింగ్ నేను చేయకూడదు, ఇది గుడ్ థింగ్ నేను చేయొచ్చు అని చెప్పి అలా పిల్లలకి నేను మా స్కూల్లో పిల్లలకి నేను ఏం చేస్తూ ఉంటాను అని అంటే, హౌ టు మేక్ డిసిషన్స్ అనేది ఒక ఫార్ములా చెప్తానమాట. నేను దాన్ని PMI అంటాను, ప్లస్ మైనస్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనమాట. సో ఏ డిసిషన్ తీసుకునే ముందైనా దానికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, దానికి ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి, దానికి ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అనేది పిల్లలు వ్యాలిడేట్ చేసుకోగలిగితే, లెట్ ఇట్ బి ఒక చిన్న బొమ్మ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే రేపొద్దున ఒక పెద్ద ఈ యూనివర్సిటీకి వెళ్ళాలా వద్దా అనుకోవాలనుకున్నా, లేకపోతే వాట్ ఎవర్ ద డిసిషన్, ఎనీ డిసిషన్లో ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఇలాంటి చిట్కాలు మనం పిల్లలకి నేర్పించుకోగల. PMI, P ఫర్ ప్లస్, M ఫర్ మైనస్, I ఫర్ ఇంట్రెస్టింగ్. గ్రేట్ మ్యామ్. అండ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏవైతే చెప్పారో PMI కావచ్చు, అండ్ దానికన్నా ముందు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఎందుకు డెవలప్ అవుతున్నాయి, ఎలా ఓవర్కమ్ చేయాలి అని, మరి ఇవి రెండు ఇంపాక్ట్ స్టడీస్ మీద ఎలా ఉంటాయి అంటారు? చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే స్ట్రెస్ ఉన్న చోట పిల్లలు నేర్చుకోలేరు. హ్యాపీ బ్రెయిన్ ఉన్నప్పుడే వాళ్ళు రిసీవింగ్ ఉంటుంది. అండ్ లెర్నింగ్ కూడా ఎలా అవుతుంది అనేది మనం బ్రెయిన్ గురించి కూడా కొంచెం నేర్చుకోవాలి. అంటే హౌ అవర్ బ్రెయిన్ వర్క్స్, హౌ అవర్ బాడీ వర్క్స్ అనేది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. టు స్టార్ట్ విత్ ఐల్ టెల్ యూ అబౌట్ బ్రెయిన్లో పిల్లలకి చిన్నగున్నప్పుడు 8 years వచ్చేంత వరకు కూడా, అంటే 7 years నిండేంత వరకు కూడా టెంపరరీ మెమరీ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. అంటే ఏదైనా చెప్పినా చిలకలాగా మళ్ళీ రిపీట్ చేసేయగలుగుతారు. అప్పటికప్పుడు నేర్చేసుకున్నారు, అబ్బో మా పిల్లలు జీనియస్ అనుకుంటాం అందరం. కానీ అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళదు పిల్లలకి. సో 4 రోజులు అడగకపోతే ఆ విషయం గురించి వాళ్ళు మర్చిపోతారు. రిపిటీషన్ అంటే ఒక స్కూల్లో ఒకటి ఏదైనా టాపిక్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి రిపీట్ చేసినప్పుడు, దాని తర్వాత ఒక 3 weeks తర్వాత ఇంకొకసారి రిపీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని మీదే మళ్ళీ ఇంప్రెషన్ ఫామ్ అయినప్పుడు అది టెంపరరీ మెమరీలోంచి పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుంది అనమాట.
సో ఇప్పుడు మిమ్మల్ని అర్ధరాత్రి లేపి మిమ్మల్ని A to Z అడగమంటే కూడా చెప్పేస్తారు, మీరు నిద్రలో కూడా చెప్పేస్తారు. అవును. 1 to 100 చెప్పమన్నా చెప్తారు. ఎందుకు? మీరు చిన్నగున్నప్పుడు అన్నిసార్లు రిపిటేటివ్గా మీ టీచర్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి మీతో చేయించారు కాబట్టి అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోయింది. మీకు ఆల్ఫబెట్లో ఎగ్జామ్ పెడతానన్నా టెన్షన్ ఉండదు, నంబర్స్లో 1 to 100లో ఎగ్జామ్ పెడతానన్నా టెన్షన్ ఉండదు. అదే ఓమ్స్లో ట్రిగ్నోమెట్రీలో ఎగ్జామ్ పెడతాను అని అంటే ఎంత టెన్షన్ వస్తుంది? స్ట్రెస్ వచ్చేస్తుంది. సో లెర్నింగ్ అనేది బ్రెయిన్లో ఎలా జరుగుతుంది, న్యూరల్ కనెక్షన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది నేర్చుకోగలిగితే హెల్ప్ అవుతుంది. కొంతమంది పేరెంట్స్ ఒక్కొక్కసారి ఏమంటారు, మేము స్కూల్కి పంపిస్తున్నాం కదా మళ్ళీ ఇంటి దగ్గర కూడా మేము చెప్పుకోవాలా అని అంటారు. మీరు చెప్పొద్దు, జస్ట్ రిపీట్ చేయించుకోండి పిల్లలతోటి. సో దట్ అది టెంపరీ మెమరీలోంచి పర్మనెంట్ మెమరీలోకి షిఫ్ట్ అవ్వగలుగుతుంది. అప్పుడు అండ్ లాస్ట్ మినిట్ వరకు వదిలేయొద్దు. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు కూర్చొని రివిజన్ చేయటం కాదు. రేపు నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంది అని అంటే రోజు కొంచెం రివిజన్ స్టార్ట్ చేసేసేసి లాస్ట్ డే రోజు వదిలేసేయండి పిల్లల్ని. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అక్కడ. అలాగే బాడీ కూడా సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకే దానికి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి మన బాడీకి కూడా. అదే నైట్లో లైట్స్ కింద కూడా బాడీకి ఏమనిపిస్తుంది, లైట్ అనేది ఉన్నంతసేపు అది సన్ అనుకుని రిపేర్ చేసుకోలేదు బాడీలో కూడా సెల్స్ అన్నీ. సో అది మనం గుర్తుపెట్టుకొని ఎంత మనం అడ్వాన్స్ అయినా, ఎంత లైట్లు కనుక్కొని, ఎన్ని ఫ్లడ్ లైట్లు పెట్టుకొని ఇంట్లో ఉన్నా అది మన హెల్త్కి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని దాని రిపర్కషన్స్ ఏంటి అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే తినాల్సిన టైంలో ఫుడ్ తిని, దానికి అరగాల్సినంత టైం ఇచ్చి, దాని తర్వాత స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో స్కూల్కి వెళ్ళి, రావాల్సిన టైంలో వచ్చి, దాని తర్వాత రిలాక్సిన టైంలో రిలాక్స్ అయినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఉండవు. ఇవి చేయకుండా పొద్దున్నే 8:30 స్కూల్ అయితే 8ంటికి లేపి పద అని రష్ చేసినా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అన్ని యాక్టివిటీస్లో పెట్టినా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవన్నీ ఎక్కడ చూపిస్తుంది ప్రభావం? మళ్ళీ వాళ్ళ మార్క్స్ మీద, వాళ్ళ ఎగ్జామ్స్ మీద, వాళ్ళ స్టడీస్ మీదే కదా చూపించేది ప్రభావం అంతా కూడా. సో ఎప్పుడైనా సరే మీ పిల్లలు బాగా చదువుకోవాలి అని అంటే వాళ్ళకి ఒక మంచి బాడీ క్లాక్ని ప్రిపేర్ చేయండి. ఓకే. సో బాడీ క్లాక్ ఏంటి అని అంటే పొద్దున్నే 5:30, 6ంటికే లేపండి పిల్లల్ని. వాళ్ళు బ్రష్ చేసుకున్నాక కాసేపు పాలు తాగిన తర్వాత కొంచెంసేపు ఏదో న్యూస్ పేపర్ చదవటం, లేకపోతే ఏదో ఒకటి అట్లాంటి చిన్న యాక్టివిటీ పెట్టుకోండి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్లోగా స్నానం చేసి ముందే రెడీ అయిపోతారు. సో దాని తర్వాత అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే స్ట్రెస్ అనేది ఉండదు అండ్ అలాగే స్టడీస్ మీద ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అందుకే ఒకప్పుడు చిన్నగున్నప్పుడు వాళ్ళందరూ అలా పెరిగిన వాళ్ళకి చిన్నగున్నప్పుడు కోపాలు తాపాలు రాలేదండి. అవును మేడం. సో ఆరోగ్యమే మహాభాగ్యం. అండ్ మీరు అన్నట్టుగానే ఎస్పెషల్లీ స్టడీస్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఇవన్నీ అవాయిడ్ చేసి ఈ రకంగా మనం ఉంటే బాడీ క్లాక్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఒక్కసారి అంటే స్కూల్లో ఫ్రీ పీరియడ్ గురించి కావచ్చు, లేదు అంటే మీరు అన్నారు చివరిగా ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అన్న కూడా ఇవన్నీ పాటించాలి అన్నది, అది ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం మ్యామ్. తప్పకుండా. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.